హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో స్టోరీ స్టార్ట్ చేశాను కదా, ఆ స్టోరీ ఈరోజు కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాను. ఆ స్టోరీ పార్ట్ 2 ఇది. ఓకేనా, స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఒకవేళ మీకు పార్ట్ 1 కావాలంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ షేర్ చేస్తాను, చూడండి. ఓకే, స్టార్ట్ చేద్దాము. అడవిలోకి కిట్టయ్య ఆవులు వెళ్ళినాయి కదా, అక్కడ వరకు చెప్పుకున్నాం మనము. కిట్టయ్య వెళ్ళిన తర్వాత చెట్టు కింద ఉన్నది, చెట్టు కింద పుట్టలో కిట్టయ్య పాలు పోసింది. ఆ పాలు తాగి ఒక పాము బతికి బయటకు వచ్చి కిట్టయ్యకి వరం ఇస్తా అనేసి చెప్పింది కదా. ఇదంతా ఆవుకి కిట్టయ్య చెప్పాడు కదా. అక్కడ వరకు మనం పార్ట్ 1లో చెప్పుకున్నాము. ఇప్పుడు పార్ట్ 2కి వచ్చేసి ఆ ఆవు కిట్టయ్యకి ఏం చెప్పిందంటే, ఒక బంగారు పిల్లను గ్రోవిని అడుగు అంటారు. అంటే ఒక ఫ్లూటును అడగమని చెప్తుంది ఆవు. సరే అమ్మ అనేసి కిట్టయ్య అంటాడు. కిట్టయ్య ఇంకా నెక్స్ట్ డే అదే టైంకి పాము వచ్చినప్పుడు అదే అడుగుతాడు, నాకు బంగారపు ఫ్లూట్ కావాలని అడుగుతాడు. సరే అనేసి ఇచ్చేసి వెళ్ళిపోతాడు అన్నమాట పాము. ఇంకా దూరంగా వెళ్ళిపోద్ది పాము. అయితే ఇది ఎందుకు అడగమన్నది అమ్మ అనేసి ఒకసారి ఊది చూద్దామనేసి ఊదుతాడు. ఊదితే ఆ కిట్టయ్య బంగారం రంగులోకి మారిపోతాడు. కిట్టయ్యకి అర్థం కాదు తను బంగారు కలర్లోకి మారింది తనకు తెలియదు అనమాట. సరే అనేసి స్నానం చేద్దామనేసి చెరువు దగ్గరికి వెళ్తాడు. చెరువులో స్నానం చేసి బయటకు వస్తాడు అనమాట. అయితే స్నానం చేస్తూ ఉంటే కిట్టయ్య వెంట్రుక ఒకటి వాగులో ఊడిపడింది. ఊడితే ఆ వెంట్రుకని ఒక చేప మింగుతుంది. ఆ చేప కూడా బంగారు కలర్లోకి మారిపోతుంది. ఇంకా కిట్టయ్య స్నానం చేసేసి అదేం చూడకోకుండా చెట్టు దగ్గరకు వచ్చేస్తాడు. అయితే అదే టైంలో చేపలు పట్టడానికి ఒక అతను వస్తాడు అనమాట. ఆయన చేపలు పట్టుకొని బుట్టలో వేసుకొని అమ్మడానికి పక్క గ్రామానికి వెళ్తాడు. వెళ్తే ఆ బుట్టలో ఉన్న చేపలన్నింటికంటే ఈ బంగారు చేప ఒకటే బాగా మెరుస్తూ ఉంటుంది. అయితే ఆ గ్రామం యొక్క రాజుగారి కూతురు యువరాణి డాబా పైన ఉంటుంది. ఆ చేపల బుట్టలోకి తొంగి చూస్తుంది. అదేంటి అలా బంగారు రంగులో ఉంది చేప అనేసి, నాకు ఎలాగైనా అది కావాలని వెళ్ళి వాళ్ళ నాన్నగారిని అడుగుతాడు. నాన్న, నాకు ఆ చేప కావాలి, అది బంగారు కలర్లో ఉంది, నాకు కావాలి అనేసి చెప్తే సరే అనేసి ఆ చేపలు అతన్ని పిలిచి ఈ చేప ఎంతకి ఇస్తావు అనేసి అడుగుతాడు. ఆ చేపను కూడా ఆయన అప్పుడే చూస్తాడు. ఈ చేప నా దగ్గరికి ఎలా వచ్చింది అనేసి చూసి ఇది బాగా రేట్ ఉంటుంది అనేసి చెప్తాడు. సరే, ఎంత రేట్ అయినా నా కూతురు కోసం నేను తీసుకుంటా అనేసి చాలా అమౌంట్ ఇచ్చి తీసుకుంటాడు. అయితే ఆ చేపని దగ్గరుండి యువరాణి కోపిస్తే అందులో బంగారపు ఎంట్రుక కనబడుతుంది. దాని గొంతులో కనిపిస్తే ఆ ఎంట్రుకను పట్టుకొని వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళేసి, నాన్నగారు, మీరు నాకు సంబంధాలు చూస్తున్నారు కదా, పెళ్లి సంబంధాలు, ఈ వెంట్రుక ఎవరిదో అతన్ని తీసుకురండి, నేను పెళ్లి చేసుకుంటా అనేసి చెప్తుంది యువరాణి. సరే అనేసి భటులను రాజ్యాలకు పంపిస్తాడు. వేరు రాజ్యాలకు ఎక్కడున్నా తీసుకొని రమ్మని పంపిస్తాడు. అయితే అలా ఎతుకుతూ ఉంటారు. ఇక్కడేమో ఒక ఆవు ఒక పిల్లని పెడుతుందనమాట. ఆ దూడ పిల్ల పక్కన చేనులో మేయడానికి వెళ్తుంది. అయితే చేనులో మేస్తుందని ఆ చేను కాపరి మొత్తుకుంటూ ఉంటే ఇతను ఈ కిట్టయ్య దబదబా వెళ్ళి తోలుకొని వస్తూ ఉంటాడు. ఆ చేను పక్కనే రాజుగారి వాళ్ళ భవనం ఉంటుంది. ఆ డాబా పైనే రాజుగారి కూతురు యువరాణి ఆడుతూ ఉంటుంది. తనకే ఇతను కనిపిస్తాడు. ఆ బంగారపు రంగులో వెంట్రుకలు అవన్నీ కనిపిస్తాయి. అయితే టక్కున వెళ్ళేసి వాళ్ళ నాన్నగారితో చెప్తాడు, మీరు అతన్ని వెతకడానికి ఏదేదో రాజ్యాలకు పంపించారు భటుల్ని, కానీ అతను మన పక్క చేను దగ్గరే ఉన్నాడు, త్వరగా వెళ్ళి తనని తీసుకురండి అనేసి చెప్తుంది. వెళ్తే భటులతో సహా రాజుగారు ఆ చెట్టు దగ్గరికి వెళ్తే మీ అమ్మ నాన్న ఎవరు, నువ్వు ఇక్కడ ఉన్నావు ఎందుకు అనేసి చెప్తే, మా అమ్మ నాన్న బయటికి వెళ్ళారు, చేనుకి వెళ్ళారని చెప్తే ఆయన ఏం చేస్తాడు, ఇలా మా కూతురు నిన్ను ఇష్టపడుతుంది, ఇందాక చూసిందంట పొలం చేనులో అనేసి చెప్తే, నాకు అదంతా తెలియదు, మా అమ్మతో మాట్లాడండి మీరు ఏదన్నా ఉంటే అనేసి చెప్తాడు కిట్టయ్య. మరి ఎప్పుడు వస్తాడంటే, రేపు ఇదే టైంకి రండి, రేపు ఇంట్లో ఉన్నామని చెప్తా అనేసి అంటారు. అయితే సరే అని వెళ్ళిపోతారు రాజుగారు.
సాయంత్రం ఈ ఆవులు చెట్టు దగ్గరకు వచ్చిన తర్వాత ఇలా జరిగిందమ్మా అనేసి కిట్టయ్య చెప్తాడు. చెప్తే సరే అని తెల్లవారి ఆ చెట్టు దగ్గరనే ఉంటాయి ఆవులన్నీ. అదే నిన్న వచ్చిన టైంకే మళ్ళీ రాజుగారు బట్టలతో వస్తాడు. వస్తే మీ అమ్మగారేరి చుట్టూ ఆవులు ఏంటి అనేసి అడిగితే ఇలా జరిగిందంతా చెప్తారనమాట. అవునా అనేసి ఇక లక్ష్మి అనే ఆవు కూడా సరే ఇతనికి మంచి జీవితాన్ని ఇవ్వండి అనేసి చెప్తుంది. చెప్తే సరే అనేసి ఇద్దరికి పెళ్లి చేస్తారు. ఆ ఆవులకి ప్రత్యేక శ్రద్ధగా చూసుకుంటారు అన్నమాట. ఆవులకి కావాల్సిన అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తారు రాజుగారు. ఇంకా తన తర్వాత రాజుగారి పెత్తనం తనదే అన్నట్టుగా అంతలా చూసుకుంటారు అనమాట అల్లుణ్ణి. అలా జీవనం కొనసాగిస్తూ ఉంటే ఒకరోజు ఒక నలుగురు కట్టెలు అమ్ముతూ వస్తారు ఆ ఊరికి. వస్తే ఇంత ఎండలో కట్టెలు అమ్ముతూ వస్తున్నారు, పాపం ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారో అనేసి కిట్టయ్య చూసి వాళ్ళని ఆగమని చెప్తాడు. వాళ్ళని తేరిపారా చూస్తాడు. అలా చూసుకుంటూ సరే మీరు బాగా ఎండన పడి వచ్చారు కదా, ముందు కూర్చొని మజ్జిగ తాగండి అనేసి చెప్తారు. చెప్పిన తర్వాత ఎందుకు ఇలా అమ్ముతున్నారు ఎండలో, అంత కష్టమేం వచ్చింది అనేసి అడిగితే అదంతా పెద్ద కథలేండి అనేసి అంటే సరే ముందైతే మీరు స్నానాలు అవి చేసి రండి, నేను బట్టలు తెప్పిస్తా, అన్నాలు తిందరు తర్వాత అనేసి చెప్తారు. ఇంకా వీళ్ళు రెడీ అయ్యి వచ్చేసరికి వాళ్ళకి అన్ని భోజనాలు తయారు చేస్తాడు అనమాట. భోజనాలు అన్నీ పెట్టిన తర్వాత ఆ కట్టెలన్నీ తనే కొనుక్కుంటాడు. ఆ కట్టెలతోటే భోజనాలు పెడతాడు. అయితే ఇంకా తర్వాత అంతా తిన్న తర్వాత ఇప్పుడు చెప్పండి మీ స్టోరీ ఏంటి అనేసి అడుగుతాడు కిట్టయ్య. అడిగితే వాళ్ళు చెప్తారు, మాకు ఒక తమ్ముడు ఉండేవాడు, ఆ తమ్ముడికి మేము చాలా అన్యాయం చేశాము, అందుకే మాకు ఈ గతి పట్టినట్టుంది. మాకు చాలా ఆస్తి ఉండేది కానీ మాకు దాన్ని ఎలా కాపాడుకోవాలో తెలియక అన్నీ అమ్ముకొని వేస్ట్ అయిపోయింది జీవితం అంతా. ఇంకా మేము రోడ్డున పడ్డాము, తినడానికి కూడా ఏం లేక ఇలా కట్టలు అమ్ముకొని బతుకుతున్నాం అనేసి చెప్తారు. చెప్తే మీ తమ్ముడు ఎలా ఉంటాడు అనేసి అంటే మా తమ్ముడు ఏమున్నది, ఆడు చిన్నప్పుడు ఎప్పుడో చూసాము, ఎంత చీముడు ముక్కేసుకొని అలా ఇలా అనేసి చాలా ఘోరంగా చెప్తారనమాట. అయితే సరే అనేసి లోపలికి వెళ్తారు. ఇప్పుడే వస్తూ ఉండండి అని కిట్టయ్య లోపలికి వెళ్ళేసి ఒక ఫోటో పట్టుకొని వస్తారు. ఫోటో పట్టుకొని వస్తే వాళ్ళకి చూపిస్తారు, ఈ ఫోటో ఎవరిది చెప్పండి అనేసి అంటే ఈ ఫోటో మాదే కానీ నీ దగ్గర ఎలా ఉంది అని అంటే నేనే అన్నయ్య మీ తమ్ముడిని అనేసి కిట్టయ్య చెప్తాడు. ఊరికో ఎందుకు ఇలా జోక్ చేస్తున్నావు అనేసి వాళ్ళు అంటారు, నమ్మలేరు. అయితే లేదు ఇలా జరిగింది అనేసి జరిగిందంతా కిట్టయ్య చెప్తాడు. నన్ను క్షమించండి అన్నయ్య, మిమ్మల్ని మోసం చేసి నేను వచ్చేసాను అనేసి అంటే లేదు తమ్ముడు, మేమే నిన్ను చాలా అన్యాయంగా చూసాము, మోసం చేశాము అనేసి చెప్తే ఇంకా తమ్ముడు పెద్ద మనసు చేసుకొని అన్నయ్యని క్షమిస్తాడు. ఇంకా మీరు ఎక్కడ ఉండాల్సిన అవసరం లేదు, మా మామగారితో మాట్లాడి మీకు ఇక్కడే వసతులు ఏర్పాటు చేస్తాను, ఏదో ఒక పని చేసుకొని ఇక్కడే నాతో పాటు ఉండండి, అందరం కలిసిమెలిసి సంతోషంగా ఉందాము అనేసి అంటే ఇంకా వాళ్ళ అన్నలు కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పి నువ్వు ఎలా చెప్తే అలానే అనేసి చెప్తారనమాట. ఈ విధంగా కథ కంప్లీట్ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, స్టోరీ ఎలా ఉందో చూసి చెప్పండి, కామెంట్స్ ఖచ్చితంగా చేయండి ఎలా ఉందో. మీరు చేసేదాన్ని బట్టి నేను నెక్స్ట్ స్టోరీస్ చెప్పగలనా లేదా అన్నది చూస్తాను. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.